ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత. ముందుగా మన విశ్వగురువు అయినటువంటి పత్రిజీ గారికి, అలాగే సద్గురు మూమెంట్స్ వ్యవస్థాపకులు సాయి రత్న, సాయి బంధు శ్రీ భీమనేని వంశీ కిరణ్ గారికి, అలాగే మహాలక్ష్మి మెడిటేషన్ ని ఇంత చక్కగా రన్ చేస్తూ డ్రీమ్స్ ని మనకి డీకోడ్ చేస్తూ చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న మన భారతి మేడం కి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు భగవద్గీత నేర్పించినటువంటి నందిని గారికి, కుమారస్వామి గారికి, అలాగే వింటున్న భగవత్ స్వరూపులైన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనము భగవద్గీతలో సప్తమోధ్యాయము అంటే 7వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాము. దీని పేరు ఏంటంటే జ్ఞాన విజ్ఞాన యోగము. పోయినసారి లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి ఏంటి. అయితే జ్ఞానంతో పాటు విజ్ఞానము అంటే సంపూర్ణమైనటువంటి మనిషిలోని తత్వజ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఇందులో తెలుసుకోబోతున్నాం అనమాట. ఇందులో మెయిన్ భగవానుడు ఏం చెప్తున్నారంటే, పర అపర ప్రకృతులు అంటే ఏంటి, పర అపర అని రెండు రకాలుగా ఉంటుంది ప్రకృతిలో. అవి అంటే ఏంటి, త్రిగుణాలంటే ఎవరు, త్రిగుణాతీతుడు అంటే త్రిగుణాలకి అతీతంగా ఉండే వాళ్ళంటే ఎవరు, అలాగే మాయకు చిక్కు పడకుండా నన్ను చేరడం ఎలా అంటే, ఒక్కొక్కసారి నేను మాయలో పడ్డాను అంటా ఉంటాం కదా, దాంట్లో పడకుండా మనం పరమాత్మని చేరడం ఎలా, భక్తి శ్రద్ధలు లేని వారు ఏమవుతారు, అలాగే ఎవరు నాకు మిక్కిలి ఇష్టం అంటే నేను నాకు సాయిబాబా అంటే ఇష్టం అని చెప్పడం కాదు, పరమాత్ముడికి ఎవరంటే ఇష్టం అని ఆయన చెప్తున్నారు అనమాట ఇందులో. జగత్తంతా రాగద్వేషాలతో నిండి ఉంటే వాటి ఫలితం ఎలా ఉంటుంది, అలాగే అంత్యకాలమునందు నన్ను స్మరించినను నన్ను చేరును అన్నారు కదా, దాని అర్థం ఏంటి, కనీసం చచ్చిపోయే టైంలో అయినా సరే నారాయణ నారాయణ అంటే స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది కదా, అది నిజమా కాదా, దాని యొక్క అర్థం ఏంటి అనేది మనకి ఈ చాప్టర్ లో కృష్ణుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. శ్రీ భగవాన్ ఉవాచ అంటే ఫస్ట్ కృష్ణుడు చెప్తున్నారనమాట. మొత్తం ఈ చాప్టర్ అంతా కూడా కృష్ణుడు మనకి బోధించినట్టే ఉంటుందన్నమాట. అంటే అర్జునుడికి కాదు, మనందరికీ కూడా ఆయన చెప్తున్నట్టే. ఇందులో అర్జునుడికి ఒక్కడికే కాదు, అర్జున్ని మాధ్యమంగా పెట్టుకొని మనకి చెప్తున్నారనమాట. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. అంటే నీకు తత్వజ్ఞానము విజ్ఞాన సౌక్తంగా తెలిపెదను అని చెప్తున్నాడు అనమాట. అంటే అర్జునుడికి ఏంటి అర్జునుడు అంటే ఎవరంటే మనమే అనమాట. కృష్ణుడు అంటే అంతరాత్మ, యుద్ధం అంటే జీవితము. దీనిని ఎలా చెయ్యాలి, ఎలా ముందుకు నడపాలి అనేది మనకి పరమాత్ముడు చెప్తున్నాడు. సెకండ్ శ్లోకం చూద్దాం. జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అంటే నేను నీకు విజ్ఞాన సహితంగా తత్వజ్ఞానం, మనిషిలో ఎప్పుడు కూడా మనం గుణాలని పట్టుకోకూడదు, వారి యొక్క తత్వజ్ఞానాన్ని పట్టుకోవాలి, వాటి గురించి సంపూర్ణంగా నీకు తెలిపేదను. దీనిని ఎరిగిన పిమ్మట అంటే ఇది గనక మనం తత్వాన్ని పట్టుకుంటే ఇంకా మనకి ప్రపంచంలో ఈ జగత్తులో దేని అవసరము మనకి లేదు, ఏమీ మిగలదు, తెలుసుకోవడానికి కూడా ఇంకా ఏమీ ఉండదు అని చెప్తున్నారనమాట. థర్డ్ వన్, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామసి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. అంటే ఇందులో ఏంటంటే వేల కొలది మనుష్యులలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను గురించి తెలుసుకొనుటకు ప్రయత్నించును అంటున్నాడు. అంటే ఇప్పుడు క్లాస్ లో టీచర్ ఉన్నారనుకోండి, మీరు ఫస్ట్ ర్యాంక్ రావాలి, చక్కగా సబ్జెక్ట్ చదవండి అంటే అందులో అందరినీ రమ్మని చెప్తే ఎవరో ఒక్కళ్ళు మాత్రమే వస్తారు, కానీ ఒక్కరికి చెప్పరు. నువ్వు రా నీకు మాత్రమే ఫస్ట్ వస్తుందని ఏ టీచర్ చెప్పదు. అదంతా మనం ఎంత చదువుకున్నామో, ఎంత కాన్సన్ట్రేట్ చేసామో అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో భగవంతుడు అంటే పరమాత్ముడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వేల కొలది మనుషులు అందరికీ చెప్తున్నాను, అది నేనే అని నువ్వు అనుకో, ఇంకెవరైనా అయి ఉంటారేమోలే, నేను కాదులే, నాకు ఇది రాదులే అని మనకు అనుకోవద్దు. మీరు దాన్ని తీసుకోండి, మీరే అయి ఉండొచ్చు కదా అది అని చెప్పి చెప్తున్నారనమాట. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతి ఏమే భిన్నా ప్రకృతిరష్టదా అపరేయమితస్త్వాయం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూతాం మహాబాహో యయుదం దార్యతే జగత్. అలాగే ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 రకాలుగా ఉంది. అయితే ఈ ప్రకృతి అపర లేక జడ ప్రకృతి అని అందరు, అదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినటువంటి మరి ఒక ప్రకృతి కలదు, అదియే నా జీవరూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనుము అని చెప్తున్నారు అనమాట.
అంటే ఇందులో మొత్తం మనకి తెలుసు కదా, పంచభూతాలు వాటితో పాటు మనిషిలో ఉన్న మనసు, బుద్ధి, అహంకారము వీటిని కూడా తీసుకొని 8 రకాలుగా ఉన్నాయి. ఈ ప్రకృతి మొత్తం నిండి ఉన్నది అని చెప్తున్నారనమాట. ఏతద్యోనిని భూతాని సర్వానిత్యుపధారయ అహం కృత్స్న్యా జగతః ప్రభవః ప్రళయస్తత. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ రెండు విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నమగుచున్నవి. అంటే పర అపర ప్రకృతుల నుండి ఈ ప్రపంచం మొత్తం కూడా వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. మత్తః పరంతర నాణ్యత్ కించిదస్తే ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటే పరమ కారణమైనది ఏదియూ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీ సూత్రమున వలె నాయందే కూర్చబడి ఉన్నాయి. అంటే అన్నిటికీ కారణము నేనే అని చెప్తున్నాడు అనమాట. అంటే జగత్తంతా నేనే. ఈ అలాంటప్పుడు మరి పండితులు ఉన్నారు కదా, వాళ్ళకేమో పూజిస్తాము, మరి తప్పు చేసిన వాడిని జైల్లో పెట్టి శిక్షిస్తాం కదా అని అంటారు కదా. అంటే వాళ్ళ స్థితిని బట్టి అలా జరుగుతా ఉంటది. నెక్స్ట్ అదే చెప్తున్నారనమాట. అంటే ధర్మబద్ధంగా ఉంటే వారిని పూజిస్తాము, అధర్మంగా ఉంటే వారికి శిక్ష అనుభవించక తప్పదు అని చెప్తున్నారనమాట. రసో వామప్పు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వ వేదేషు శబ్ద కే పౌరుషం నృషః పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. అంటే ఈ పృథ్వీనందు మొత్తం మనకి రెండు రకాలుగా, ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఉన్నాయి అనుకోండి. సూర్య చంద్రుడు అంటే పర అనమాట. ఆ సూర్య చంద్రులను కూడా నేనే, కానీ ఆ పర సూర్యచంద్రుడు అంటే పర అనమాట. అందులో నుంచి వచ్చే శక్తి, కాంతి ఇవన్నిటి కూడా అపర అంటున్నాడు. జస్ట్ కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోండి మాస్టర్స్. ఏంటి అంటే సూర్య చంద్రుడు కూడా ఈయనే, కానీ అవి పర అన్నమాట. అంటే కాంతి సూర్యుడి నుంచి వచ్చేది కానీ, చంద్రుడి నుంచి వచ్చే కాంతి కానీ అది అపర అంటున్నాడు. అంటే అది ఆ కాంతిని నేను. ఇప్పుడు ఒక ప్రజ్ఞావంతుడు ఉన్నాడు అనుకోండి, ఒక తేజస్సు గలవాడు ఉన్నాడు. ఆ ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞను నేను అంటున్నాడు. అతను కూడా నేనే, కానీ ఆ ప్రజ్ఞను నేను, ఆ పని చేసేది మాత్రం నువ్వే. ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞను నేను, తేజవంతుల్లో తేజను నేను, అంటే కాంతిని నేను, తేజస్సును నేను అని చెప్తున్నాను అనమాట. ఎవరిని చూసినా మనం రెండు విధాలుగా చూడాలి అని చెప్తున్నారు. ఏంటి అంటే గుణాలలో ఉన్న వ్యక్తిని, గుణాలలో అతీతంగా ఉన్న శక్తిని చూడాలి. మనం ఆ వ్యక్తి యొక్క శక్తిని చూడాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. బీజం మా సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్వినామహం. సమస్త భూతాలలో నన్ను సనాతన శాశ్వతమైన బీజముగా ఎరుంగును. ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞను, తేజవంతుల్లో తేజస్సును. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలాగే చెప్తున్నారు అనమాట. మళ్ళీ బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అంటే సమస్త ప్రాణులలో ధర్మబద్ధమైన కామమును నేను. అంటే కామం అంటే ఇక్కడ కోరిక అనమాట. ప్రతి కోరికలోనూ నేనున్నాను. మనం చేయవలసినవన్నీ చేసేసి మనం కొన్నిసార్లు దేవుడి మీద తోసేస్తుంటాం కదా, ఆయనే చేశాడు, నన్ను ఆయనే నడిపించాడు, ఆయన వల్లే ఇదంతా జరిగింది అంటా ఉంటాం కదా, అలాగనమాట. ప్రతి ప్రాణిలో ఆయన ఉన్నాడు, ప్రతి ప్రాణిని కదిలేది అంతా కూడా ఆయననే అని చెప్తున్నారు అనమాట. సింహంను నేనే, కుక్కను నేనే, మనిషిని నేనే, అన్ని జీవరాశుల్లో కూడా ఉన్నది నేనే అని పరమాత్ముడు చెప్తున్నాడు. కానీ సింహంలో ఉన్న తేజస్సును మాత్రమే నేను. సింహం సింహమే, మనుషులు మనమే, కానీ మనలో ఉన్న ప్రజ్ఞ, తేజస్సు అవి మాత్రం ఆ పరమాత్ముడు అని చెప్తున్నారు అనమాట. ఈ దేహాన్ని గుణాలని తక్కువగా ఉండొచ్చు, అల్పంగా ఉండొచ్చు, దాన్ని పట్టించుకోవద్దు. అది ప్రకృతి జనితంగా వచ్చినవి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం సడన్ గా లో అవుతా ఉంటాము. అందుకని నాకేం తెలియదు, ఇక్కడ భగవంతుడు లేడు, ఏం లేడు అని అలా అనుకుంటా ఉంటాం కదా. అలా ఎప్పుడు లోనుకి కాకూడదు అనమాట. అవి ప్రకృతి జనితంగా వస్తుంటాయి మనకు ఒక్కొక్కసారి. ముందు తేజస్సును మనం పెంచుకుంటా ఉండాలి. మన తేజస్సును మనం పెంచుకుంటూ ఉండాలన్నమాట. ఏ చైవ సాత్వికా భావా రాజస్మామసాశ్రయే మత్త ఏవతి తాన్ విద్ధి నత్వాహం తేషు తే మయి త్రిభిర్గుణమయ్యబ్బైవైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ జగత్ అనగా నేను త్రిగుణాతీతుడను, మోహము వలన మీరు తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు అనమాట. ఆయన త్రిగుణాలకి అతీతంగా ఉంటాడు, కానీ మననే మోహం ఆవరించి మనము
ఆయనని చూడలేకపోతున్నాము అంటాము. అదే కదా భగవంతుడు ఉన్నాడు కదా ప్రతి మనిషిలో, మరి నేనెందుకు చూడలేకపోతున్నాను అని మనకు ఒక ఫీల్ వస్తుంది కదా. ఎందుకు అంటే మనము మాయతో కప్పబడి ఉన్నాము. అందుకే మనకి భగవంతుడు కనపడలేకపోతున్నాడు. మోహం వలన కనపడడం లేదు మనకి ఆయన. ఒక్కొక్కసారి మనకి వైరాగ్యం వస్తా ఉంటది. శ్మశాన వైరాగ్యం అని. ఎవరైనా మనకి దగ్గర వాళ్ళు గాని, మన చుట్టాలు గాని, ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరైనా చనిపోయారనుకోండి, అనిపిస్తది. ఇంకా ఈ రోజు నుంచి ఏమి పెట్టుకొని ఎవరితో గొడవలు, నేను అందరితో హ్యాపీగా ఉంటాను అని శ్మశానం వరకు ఎప్పుడు పోతామో తెలీదు. సుఖంగా ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి అని చెప్పి ఆ రోజంతా అదే ఫీల్‌లో ఉంటాం. మళ్ళీ తెల్లారి లేస్తే ఇంగా మన పనులు మనవే. వాడిని ఏం చేద్దామా? వీడిని అందరని కాదు కొంతమంది. ఆ వైరాగ్యం అప్పుడప్పుడు వస్తుంది. కానీ కంటిన్యూయస్‌గా అది నిలవదనమాట. అందుకనే ఆ వైరాగ్యం వస్తుంది. అలాగే మనకు కూడా పిల్లల్ని కనేటప్పుడు అనిపిస్తుంది. అబ్బా! ఎంత కష్టమో, ఎంత ఆహ్, మళ్ళీ జన్మ ఎత్తినట్టే అనుకుంటుంటాము. కానీ ఆ పసిపిల్ల పుట్టంగానే వాళ్ళ ముఖం చూసామనుకోండి, వాళ్ళ చిరునవ్వు చూడంగానే మన మాయలో నుంచి బయటికొస్తాము. అలాగే మనం ఎప్పుడైతే ఆ మాయలో నుంచి బయటకొస్తామో అప్పుడు మనం ఆ పరమాత్ముడిని దర్శించుకోగలము అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతి మాయమేతాం తరంతి తే న మాం దుష్కృతినో మూఢః ప్రపద్యంతే నరదామః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. ఇప్పుడు మాయలో ఉన్నవారికి ఎలా మనకి భగవంతుడు పరమాత్ముడు కనపడడో, విపరీతమైన జ్ఞానం ఉన్న వాళ్ళకి కూడా దేవుడు కనపడ్డనమాట. ఒకసారి మన వంశీ సార్ దగ్గరికి ఒక ఆవిడ చాలా ప్రాబ్లమ్‌తో వస్తుందనమాట. సార్ నేను ఇంత ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయలేకపోతున్నాను సార్. కొంచెం ఏదైనా ఒక దానికి ఉపాయం చెప్పండి సార్ అంటే, సరేలే కర్మ ధ్యానం చెయ్యి. నీకు అన్ని కర్మలు చూసుకుంటే అన్నీ పోతాయి అని చెప్తే, సరే అని చక్కగా సార్ మాట వినేసి వెళ్ళిపోయి ఆవిడ కర్మ ధ్యానం చేసుకొని, కర్మలు చూసేసుకొని, ఆవిడ యొక్క ప్రాబ్లమ్‌నంతా క్లియర్ చేసుకొని అలా ధ్యానం చేస్తూ వస్తూ ఉంది. అలా మళ్ళీ ఒక కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడకి ఒక సివియర్ ప్రాబ్లమ్ వచ్చింది. సార్ దగ్గరికొస్తుంది. వచ్చి సార్ మళ్ళీ ఏం చేయమంటారు సార్ అంటే, ఆల్రెడీ ధ్యానం చేస్తున్నావు గదా! ఇంకేంటి కర్మ ధ్యానం చేసి చూసుకొని నీ యొక్క ప్రాబ్లమ్‌ని పోగొట్టుకోవచ్చు గదా! అంటే, సార్ ఇంకేంటి సార్ నేను రోజు ధ్యాన సాధన చేస్తున్నాను. నాకు అర్థమైపోయింది. నేను శుద్ధ చైతన్యాన్ని అని, నేను కృష్ణ కాన్షియస్ అని నాకు అర్థమైపోయింది. ఇంక నాకేం కర్మలుంటాయి సార్, నాకేముండవు. నేను శుద్ధ చైతన్యాన్ని అనంట. అంటే విపరీత జ్ఞానం ఉన్నా మనము ఆ పరమాత్మని పట్టుకోలేము. ఎందుకంటే అహంకారం వచ్చేస్తుంది. నాకన్నీ తెలుసు. నేను శుద్ధ చైతన్యాన్ని, నేను పరమాత్ముడితో సమానము అని మనం ఎప్పుడైతే అనుకున్నామో, అది దట్ ఈస్ ఆల్సో వెరీ డేంజర్ అని జెప్పి చెప్తున్నారనమాట. సో, అందుకనే మనము స్థిమితంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా సరే ఒదిగే ఉండాలి అని జెప్తున్నారనమాట. అప్పుడే మనం పరమాత్మ యొక్క నిజ స్వరూపాన్ని క్లియర్‌గా అనుభవించగలుగుతాము. ఇప్పుడు అర్థమైంది కదా! మనం ఇందాక ఆవిడ చూడండి చెప్పంగానే ఫస్ట్ ఏమి తెలియనప్పుడు చక్కగా చూసి ప్రాబ్లమ్ నుంచి బయటపడింది. ధ్యానం చేశాక ఏమైంది? నేను తెలుసుకోలేకపోతుంది ఆవిడ. నేనే శుద్ధ చైతన్యమైనప్పుడు నాకే కర్మలుంది. ప్రాబ్లమ్‌ని అలాగే ఫేస్ చేస్తా ఉందనమాట. సో, మనం అలా అజ్ఞానంగా ఉండొద్దు మాస్టర్స్. మనం కూడా ఎంత జ్ఞానం తెలిసినా అలాగే కంటిన్యూ‌గా చేస్తా ఉండాలి కానీ అహంకారాన్ని అస్సలు మనం పెంచుకోవద్దు. దాన్ని అసలు తీసుకోవద్దు కూడా. మన ముందు కర్మని ఫస్ట్‌గా అంగీకరించింది గానీ, తర్వాత అంగీకరించలేకపోయింది. ఎందుకంటే, అహంకారంతోటి ఆవిడ అంగీకరించబోయింది. ఇంకొకటి ఎక్కువ జ్ఞానం, విపరీత జ్ఞానం వల్ల కూడా ఆమె అంగీకరించలేకపోయిందనమాట. నెక్స్ట్. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతనోర్జున ఆర్తో జిజ్ఞాసురార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఇందులో ఓ భరత శ్రేష్ఠ, అర్జున 4 రకాలైన వాళ్ళు ఉన్నారు భక్తులు అన్నట్టు. భక్తి చతుర్విధంగా ఉంటుంది. ఆర్తులు అంటే నన్ను కాపాడండి స్వామి, లేకపోతే నాకు ఆరోగ్యం బాగలేదు, నన్ను సరిచెయ్యండి. ఇలా ఆర్తులు. దేవుడిని మనం అర్థించడం అన్నమాట. తర్వాత ఆర్త అర్ధార్థులు అంటే అర్థిస్తూ ఉంటారనమాట. ఎప్పుడు ఈ గురువులాగా ఉంటారు. అందరిని అర్థిస్తా ఉంటారు వాళ్ళు గురువులని, దేవుళ్ళని అందరిని. జిజ్ఞాసులు జ్ఞానం తెలుసుకోవాలనుకుంటుంటారు. జ్ఞానం ఉన్నవాళ్ళు పరిపక్వత సంపాదిస్తారు. ధ్యాన సాధన బాగా చేసి వాళ్ళు పరిపక్వత తెచ్చుకుంటారనమాట. ఆర్ధులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు ఉంటారనమాట. ఈ 4 రకాలు వాళ్ళలో 4 రకాల వాళ్ళు ఉంటారు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. అందులో మెయిన్ ఏంటి అంటే, జ్ఞాని అత్యుత్తమమైన వాడు అంటున్నాడు. అంటే వీళ్ళందరూ కాదు అని కాదు. అత్యుత్తమమైన వాడు ఎవరు అంటే జ్ఞాని అంటాడు. ఇందులో మళ్ళీ పై ముగ్గురిని జడ్జి చేయకూడదు కూడా మనం. వీళ్ళు ఇలాగున్నారా? వీళ్ళు ఆర్తులా? వీళ్ళెప్పుడు అన్నీ ఎళ్లి అడుగుతారా దేవుణ్ణి అని మనం జడ్జ్ చేయకూడదు. ఎవరి స్థితిలో వాళ్ళు ఉంటారు కానీ ఎవరిని మనం జడ్జ్ గాని, కామెంట్ గాని
చేయకూడదు. ఇప్పుడు ఒక్కొక్కసారి పంచదార తీసుకెళ్ళి ఇసుకలేసామనుకోండి, ఆ చీమలు ఏం చేస్తాయి ఎళ్లి చక్కగా ఆ పంచదార మట్టుకే ఏరుకొనొస్తాయి. వాటి పని అవి చేసుకుంటాయి. అదే మనం అనుకోండి ఎవడ్రా ఇందులో ఇసుకలో పంచదార పోసారు అని మనం తిడుతుంటాం ఇంకొకడిని. కానీ చీమలు అలా చెయ్యవు. వాటి పని ఏంటి? వాటికి పంచదార కావాలి తీసుకొనెళ్తాయి. మనం మాత్రం కేకలేస్తుంటాము. ఇతరుల మీద కామెంట్ చేస్తుంటాము, జడ్జ్ చేస్తుంటాము. సో, మనం ఎందుకొచ్చాము? మన పని మనం చూసుకోవాలి గానీ, పక్కన వాళ్ళది ఎప్పుడూ కూడా మనము ఏమి ఎవరిని అనకూడదు, కామెంట్ చేయకూడదు అని చెప్తున్నారనమాట. 17 చూద్దాం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సంచ మమ ప్రియః. అంటే భక్తిలో ఉన్న వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. దేవుడు తప్ప ఇంకేమీ లేదు అనుకుంటారనమాట. నేను నెక్స్ట్ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను దేవుడిని, నేను తప్ప ఏమీ లేదు అనుకుంటుంటారనమాట. నేను దైవాన్ని, నాతో పాటు ఉన్నవారు దైవ స్వరూపులు అని తెలుసుకోవాలి. అది అహం బ్రహ్మస్మి. అంటే మధ్య మార్గంగా ఉండేవాళ్ళు. మధ్య లైన్‌లో ఉండేవాళ్ళు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు తప్ప ఇంకేమీ లేదు. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు నేనే దేవుడిని, నేను తప్ప ఏమీ లేదనుకుంటాడు. అదే మధ్య మార్గంలో ఉన్నవారు నేను దైవాన్ని, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా దైవ స్వరూపులే అని అనుకుంటారు. మనం ఇన్ఫీరియారిటీలో ఉండకూడదు. సుపీరియారిటీలో ఉండకూడదనమాట. మధ్య మార్గంలో ఉండాలి. దీనికి మన వంశీ సార్ ఒక మంచి స్టోరీ చెప్పారు. ఏంటి అంటే, ఒకతను జైల్‌లో ఉంటాడనమాట. తప్పు చేసి వెళ్తాడు. అయితే ఇతనికి ఉరి శిక్ష ఖరారవుతుంది. ఇంకా అతను అనుకుంటాడు ఎలాగో నేను పోవడం తప్పదు. ఇంకా అలాంటప్పుడు నేను భగవంతుడికి సేవ చేసుకోవాలి అని చెప్పి అక్కడ రియలైజ్ అవుతాడనమాట. అయ్యి ఏం చేస్తాడు ఒక ఫోటో పెట్టుకొని దేవుడి ఫోటో పెట్టుకొని రోజు చక్కగా మార్నింగ్ 5:00 లేచి స్నానం చేసి తన తోటి ఖైదీలందరిని లేపి అందరి చేత భజన చేపిస్తా ఉంటాడు పొద్దున, సాయంత్రం. అందరూ ఇంకా దేవుడి యొక్క భజనలో, ధ్యానంలో మునిగిపోతారనమాట. అలా చేస్తా చేస్తా ఉన్నాక ఆ సూపరింటెండెంట్ కూడా చాలా భక్తుడనమాట దేవుడికి. ఆయన కూడా వచ్చి అక్కడ కూర్చొని చక్కగా ఈళ్ళతో పాటు భజనలు చేస్తూ, పూజలు చేస్తా ఉంటాడు. ఇంకా ఈయనకు అర్థమైద్దనమాట. చాలా రియలైజేషన్‌లో ఉన్నాడు. అబ్బా! ఎంత బాగా పాడుతున్నాడు, ఎంత బాగా దేవుడంటే ఇష్టము అని చెప్పి ఏం చేస్తాడు అప్పీల్ పెడతాడు. ప్రెసిడెంట్‌కి వాళ్ళకి పెడితే వాళ్ళు అతనికి ఉరి శిక్షని రద్దు చేస్తారు. చేస్తే ఆ సూపరింటెండెంట్ వచ్చి చెప్తారనమాట. "నీ ఉరి శిక్ష రద్దయింది" అని. ఓకే అనుకుంటాడు. ఇంకా పడుకుంటాడు. పొద్దున్నే ఏం భజనకి లేపడనమాట. అయితే ఈ సూపరింటెండెంట్ ఎదురు చూస్తా ఉంటాడు. ఏంది ఆ టైం అయిపోతుంది నేను ఇంకా లేపడే అనంటే, సరే ఈయన వచ్చి అడుగుతాడనమాట ఆయన్ని. "ఏమి ఎందుకు లేపట్లేదు నువ్వు? భజన చేస్తావు గదా పొద్దున" అంటే, అప్పుడు చెప్తాడనమాట ఆయన. "నా భక్తి బేరం అయిపోయింది స్వామి. నేను దీనికోసం చేస్తున్నాను. ఈ రద్దు కావాలి. నాకు అందులో నుంచి బయటపడాలి అని. అది కుదిరిపోయిందిగా ఇంకెందుకులే" అని అంటాడు. అంటే మన బేరసారాలు భక్తిలో అలా ఉంటాయన్నమాట. "స్వామి నీకు 101 టెంకాయలు కొడతాను. మా పిల్ల పెళ్లి చేసేయి." లేదంటే ఇలాగనమాట. భక్తి బేరాలు చేస్తా ఉంటామనమాట అక్కడ స్వామితోటి. సో, అలా కూడా ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. కామైస్తై స్పృహ తతజ్ఞాః కామైస్తైస్తైరుహృతతజ్ఞానః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమామాస్తయా ప్రకృత్యా నియతః స్వయః. అలాగే నానా విధములైన భోగవాంఛలలో కూరుకుపోతే అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే భోగవాంఛల్లో గనక మనం కూరుకుపోయామంటే వాటిలో నుంచి మనము బయటికి రాలేమనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికంలోకి రాగానే చూడండి వాళ్ళకి కీర్తి, కాంతం, కనకం వస్తుంది. అంటే దేవుడు గిఫ్ట్‌గా అంటే మనకి ఫస్ట్ వరాలిస్తాడనమాట రాగానే. మన మన స్కూల్‌కి స్టార్టింగ్‌లో ఎళ్ళంగానే ఏం చేస్తారు టీచర్స్ చాక్లెట్స్ ఇస్తారు. అట్రాక్ట్ జేయడానికి. పిల్లలు ఏడవకుండా ఉండడానికి. అట్లాగే మనం ఆధ్యాత్మికంలోకి ఎప్పుడైతే భక్తి మార్గంలో అడుగు పెట్టగానే దేవుడు మనకి 3 రకాలుగా ఇస్తాడనమాట. కీర్తి, కాంతం, కనకం. అంటే కీర్తి అంటే మనకి ప్రతిష్ట అన్నమాట. మన కీర్తి ప్రతిష్టలిస్తారు. అలాగే కాంతం అంటే ఇక్కడ ఆనందం. అంటే ఫెసిలిటీస్ ఇస్తారు. మనం ఆనందంగా ఉండడానికి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి. కనకం అంటే డబ్బు, భోగం ఇదంతా కూడా ఎంజాయ్ చేయడానికి. సో, ఇవన్నీ మనకి కానుకగా వస్తాయన్నమాట. ఎంజాయ్ చేయాలి కానీ వాటినే పట్టుకొని వేలాడకూడదు. లేదంటే మళ్ళీ మనం భోగవాంఛల్లో కూరుకుపోతే జ్ఞానాన్ని కోల్పోతాము. జ్ఞానం కోల్పోతే ఏమవుతుంది? మాయలో చిక్కుకుంటాం. అప్పుడు పరమాత్ముడి యొక్క దరికి చేరమనమాట. ఇలా ఆధ్యాత్మికంలో చిక్కుకొని చాలా మంది ఇలా జ్ఞానాన్ని కోల్పోయిన ఉన్నారు. మనకిప్పుడు గడిచిన 3000 సంవత్సరాలలో అంటే 3000 ఇయర్స్‌లో మొత్తం 5000 యుద్ధాలు జరిగాయంటండి. 5000 యుద్ధాలలో కూడా 4000 యుద్ధాలు ఆధ్యాత్మిక యుద్ధాలు.
అంటే మా గురువు గొప్ప, నీ గురువు గొప్ప, నా ఆధ్యాత్మిక గొప్ప, నావే గొప్ప, నేను దరి చేరుకోవాల్సిన ధ్యానం గొప్పది, ఇలా కొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నాయంట. మిగతా 500 యుద్ధాలు స్త్రీల కోసమో, నగల కోసమో, దేశాల కోసమో, స్థలాల కోసమో కొట్టుకునే గాని మిగతా 4000 యుద్ధాలు కూడా ఆధ్యాత్మికంలో యుద్ధాలు జరిగినవంట. అందుకే మనం ఒక్కసారి మెడిటేషన్ లోకైనా ఏ దారిలోకైనా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదే గొప్ప అని మనం ఏది ఫిక్స్ అవ్వకూడదు అనమాట. నెక్స్ట్ యో యో మామ్యాం యో యో యాం తమం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విరదదామ్యహం. సకామ భక్తుడు అంటే ఎటువంటి ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండేవాళ్ళు, భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే ఉంటారో ఆయా దేవతలు వాళ్ళకి వరాలను ఇస్తారు. కొంతమంది మనం ఇప్పుడు షిరిడి సాయిబాబా నమ్ముతాం, కొంతమంది విష్ణుమూర్తిని నమ్ముతాం, కొంతమంది మన కులదైవాన్ని నమ్ముతాము, కొంతమంది గ్రామ దేవతలు నమ్ముతాము. మనం ఎవరెవరైతే నమ్మి ఆ దేవతలకు పూజ చేస్తామో తప్పకుండా వారు మన యొక్క కోరికల్ని తీరుస్తారు అని చెప్తున్నారు అనమాట. భక్తి శ్రద్ధ, ఇక్కడ భక్తి శ్రద్ధ అని కరెక్ట్ గా చెప్తున్నారనమాట. దాని గురించి సెకండ్ శ్లోకంలో వస్తుంది, చెప్పుకుందాము. సతయా శ్రద్ధయా యుక్తః తస్య రాధానమీహతే లభతే చ తతః కామాన్ మయేవ విహితాన్ హితాన్ అంతవంతు ఫలం తేషాం తద్భవత్సల్యమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మాపసి. కృష్ణుడు చాలా గొప్పవాడు కదా, మరి మనం ఎందుకు చూడలేకపోతున్నాం కృష్ణుణ్ణి? ఎందుకు అంటే యోగ మాయ వలన మనం ఆయనని చూడలేకపోతున్నాము. మరి భక్తి యోగము నుండి ఆత్మ న్యూన్యత భావం ఉంటుంది, ధ్యానంలో అహంకారం ఉంటుంది. ఇందులో మనకి సార్ ఎంత క్లియర్ గా చెప్పారంటే వంశీ గారు జ్ఞాన యోగంలో ప్లస్ ఏంటి అంటే మనకి విశ్వాసం, బాగా నమ్మకం వస్తుందంట మనకి జ్ఞాన యోగంలో ఉన్నప్పుడు. అందులో మైనస్ ఏంటి అంటే అహంకారం వస్తుంది. జ్ఞానం రాగానే దాని వెంటనే అహంకారం, నాకు అన్ని తెలిసిపోయాయి, అంతా నాకు తెలుసు అని. జ్ఞానం ఉన్న వాళ్ళకి మైనస్ అహంకారము, ప్లస్ ఒకటి మనకి విశ్వాసం, నమ్మకం వస్తుంది. ఏదైనా నేను చెయ్యగలను, ఏదైనా చేస్తాను. ఇప్పుడు అంతే కదా, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేసేస్తున్నాం, చక్కగా కర్మ ధ్యానంలో కూర్చొని ఆ కర్మను చూసేసుకొని దాన్ని విపాకం చేసుకున్నాం. అంటే మనకి అక్కడ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది కాబట్టి చేసుకుంటున్నాము. అది చేయగా కర్మలన్నీ అయిపోయినాయి అనుకోండి, అప్పుడేమొస్తుంది, అహంకారం వస్తుంది. నేను అన్ని క్లియర్ చేసేసుకున్నాను, నేను శుద్ధ చైతన్యాన్ని అని. అది రాకుండా చూసుకోవాలి అన్నాడు. భక్తి యోగంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, భక్తి యోగంలో ప్లస్ ఏంటంటే, భక్తి యోగంలో మీరు ఉన్న వాళ్ళని ఎవరినైనా చూడండి, వినయంగా ఉంటారు వాళ్ళు, చక్కగా ఎంతో వినయంగా ఉంటారు వాళ్ళు. అలాగే వాళ్ళలో మైనస్ ఏంటంటే ఆత్మనూన్యత, భగవంతుడు నాలో లేడు, ఎదురుగా విగ్రహంలోనే ఉన్నాడు, ఆత్మనూన్యత భావంలో ఉంటారు భక్తి మార్గంలో ఉండేవారు. వినయం ప్లస్ విశ్వాసం, అదే నా స్వరూపం అంటారు కృష్ణుడి యొక్క కాన్షియస్నెస్ ఏంటి అంటే, సార్ అదే చెప్తున్నారు మనకి, కృష్ణుడి యొక్క చైతన్యాన్ని పట్టుకోండి, కృష్ణ కాన్షియస్ తో కనెక్ట్ అవ్వండి అంటే, అటు మీరు మూఢంగా ఉండొద్దు, అలా అని ఆత్మనూన్యత భావంలో ఉండొద్దు, వినయంతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. అప్పుడు గాని మనము శ్రీకృష్ణుడి యొక్క కాన్షియస్ ని పట్టుకోగలము, ఆయన యొక్క స్వరూపాన్ని మనము చూడగలము అని. ఒకటి చెప్తాను మాస్టర్స్, సార్ చెప్పారు వంశీ గారు, ఏంటంటే మయసభ ఓపెనింగ్ అవుతుంటది కదా, అప్పుడు ధర్మరాజు అందరికి పనులు అప్పచెప్తా ఉంటాడు అనమాట. తలా ఒక పని చేస్తా ఉంటారు, ఎందుకంటే ఒకరు చేయలేరు కదా. అప్పుడు అందరూ పనిలో నిమగ్నమై ఉంటారు. అక్కడికి కృష్ణుడు వస్తాడనమాట. వచ్చి నాకు కూడా ఏదైనా పని చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. బావా, మీరు పరమాత్ముడు, మీకు పని చెప్పేంత గొప్పవాణ్ణి కాదు, మీకు ఏది ఇష్టమైతే ఆ పని చేయండి బావా అంటాడు అనమాట. అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా అండి, అక్కడ ద్వారం దగ్గర కూర్చుంటాడు. మన లోపలికి ఎంటర్ అవుతాం కదా, గడప దగ్గర కూర్చొని గంగాళం నిండా నీళ్లు పట్టుకొని లోపలికి వచ్చే వాళ్ళందరి కాళ్ళు కడుగుతా ఉంటారు. ఆయన వచ్చే అతిథులందరినీ రథంలో కూర్చోబెట్టుకొని అటు ఇటు తీసుకెళ్లి మయసభనంతా చూపించి అక్కడ ఉన్నయన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, చెయ్యలేదు. నాకెందుకు వాళ్ళ కాళ్ళు నేనెందుకు కడగాలి, నేను పరమాత్మను అనుకోలేదు ఆయన. అక్కడ కూర్చుని అక్కడ వాళ్ళందరికీ కాళ్ళు కడుగుతా ఉంటారన్నమాట, లోపలికి వచ్చే వాళ్ళందరికీ. చూడండి పరమాత్ముడికి ఎంత చక్కగా చేస్తున్నాడో, కొంచిత్తైనా అహంకారం లేకుండా. మొన్న చూడండి మనకి తపోవనంలో వంశీ సార్ గారు మనందరినీ కూర్చోబెట్టి కాళ్ళకి చక్కగా గంధం రాస్తున్నారు. అంత జ్ఞాని ఆయన, మన గురువు గారంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. అంతటి జ్ఞాని అయి ఉండి ఎంతో సాధన చేసి సాయి బంధు, సాయి రత్న, చాలా ఒక సద్గురు మూమెంట్స్ నడిపిస్తున్న వ్యవస్థాపకులు, అలాంటి వారు కూడా ఆయన చక్కగా జస్ట్ మనం ఒక
ఆయన దగ్గర మనం నేర్చుకుంటున్నాం. ఆయన దగ్గర శిష్యులం మనందరం. కానీ ఆయన చక్కగా ఎటువంటి అహంకారం లేకుండా, ఏమి ఆలోచన లేకుండా ఎంత వినయంగా చక్కగా కాళ్ళకి గంధం రాశారు. ఎంత అద్భుతంగా అనిపించిందో నాకైతే ఆ రోజు. ఇది చదువుతుంటే. అంటే ఎంత ఎదిగినా కానీ మనం కూడా అలాగే ఉండాలి. ఎక్కడ అహంకారాన్ని పెంచుకోవద్దు. జ్ఞానం వచ్చినంత మాత్రాన దాన్ని పంచుకోవాలి గానీ అహంకారాన్ని పెంచుకోకూడదు. లేకపోతే అది నశింపబడుతుందనమాట. అది ఈ ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకున్నామనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. నాహం ప్రకాశः సర్వస్య యోగో మాయ సమావృతః మూఢోऽయం నాభిజానాతి లోకో మామజమవ్యయం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. అంటే నేను శాశ్వతుడను, సర్వజ్ఞుడను, నన్ను చూ నన్ను చూడలేకపోవడానికి కారణం భక్తి శ్రద్ధలు లేకపోవటం, అహంకారం ఉండడం అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే అహంకారం లేకుండా ఎప్పుడైతే మనం హృదయంలో ఏమి పెట్టుకోకుండా ఉంటామో మనం అప్పుడు ఆయనే మన హృదయంలో ఉంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఒక ఊరిలో ఒక సాధకుడు ఉంటాడు. అతను ఒక గురువు దగ్గరికి వెళ్తాడనమాట. ఎళ్లి అడుగుతాడు, గురువుగారు నాకు ఎవరైనా ఆయనకు తెలుస్తుంది అక్కడికెళ్ళినప్పుడు ఆయన హృదయం చెప్తుంది. ఈయన నా గురువు, ఈయనకు అన్నీ తెలుసు అని. కానీ ఆయన వినడు ఆ మాటని. వినకుండా ఆ గురువుని అంటుంటాడనమాట. ఆ గురువు గారికి చెప్తుంటాడు ఆ సాధకుడు. స్వామి నా గురువు గారు ఎలా ఉంటాడు? నేను ఎలా కనుక్కోవాలో ఒకసారి చెప్పరా స్వామి అంటుంటాడనమాట. అప్పుడు ఆయన చెప్తారనమాట ఆ గురువుగారు. నువ్వు ఎప్పుడైతే నీ గురువు గారిని కలవబోతావో అప్పుడు అతనికి 100 సంవత్సరాలుంటాయి. ఆ చెట్టు కింద ఆ గురువు గారు ఉన్నప్పుడు ఆ చెట్టు యొక్క ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి అని చెప్తాడనమాట. అవునా గురువుగారు అని చెప్పి ఇప్పుడు ఈ గురువుగారు ఎవరైతే అడుగుతాడో సాధకుడు అతనికి 70 ఏళ్ళు అలా ఉంటాయన్నమాట. అవునా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేశాలు, విదేశాలు మొత్తం ఎక్కడెక్కడ అన్ని ఊర్లు తిరుగుతాడు. ఎక్కడికెళ్ళినా అతనికి గురువులు ఉంటారు గానీ, ఆ చెట్టుకి ఆకులుంటాయి. అరే! ఆయన చెప్పాడు గదా! చెట్టుకి ఆకులుండవని. ఇక్కడ ఆకులున్నాయి గదా! అయితే ఈయన నా గురువు గారు గాదు. అలా తిరిగేసి లాస్ట్‌కి 30 ఏళ్ల తర్వాత ఈ గురువుగారి దగ్గరకొస్తాడు. అప్పటికే ఈయన చాలా 100 సంవత్సరాలు వచ్చేస్తాయి. అంటే 30 ఏళ్ళంటే 70 గదా! అప్పుడు 100 వచ్చేసాయన్నమాట. చెట్టుకి కూడా ఏ ఆకులు ఉండవు. అప్పుడొచ్చి ఈయన్ని అడుగుతారన్నమాట. స్వామి మీరే చెప్పొచ్చు గదా! ఇప్పుడు గురువుని నేనేనని ఎందుకు చెప్పలేదు అంటే, "నువ్వు నన్ను అడగలేదు గదా! నువ్వు నా గురువు గారివా అని. నేను తెలుసుకోవాలి నా గురువు ఎక్కడుంటాడో చెప్పు అంటున్నావు. నేను చెప్పినా గాని నువ్వు ఆ మాయలో నుంచి బయటకి పడే స్థితిలో లేవు కాబట్టి నేను చెప్పలేదు." అంటే, "అవునా గురువుగారు నన్ను క్షమించండి" అని జెప్పేసని అంటాడన్నమాట. అంటే ఆయన ఎంత మాయలో ఉన్నాడో చూడండి. అప్పుడు ఆ గురువుగారే అంటాడన్నమాట. "నీకోసమే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నీ గురువు ఎక్కడుంటాడంటే ఈయన చెప్పాడు గదా! నీ గురువుకి 100 ఏళ్లుంటాయి. చెట్టు వెనకాల అన్ని ఆకులు రాలి ఉంటాయని. మరి నీకోసమే నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఎప్పుడొస్తావా అని ప్రాణాన్ని ఉక్కబెట్టుకొని అని చెప్పి అతని ఒళ్ళో పడి ఆ గురువుగారు శ్వాసను విడుస్తారనమాట. అంటే ఆయనకి చెప్పాడు గదా! నేను కనపడతాను అని. అంటే ఆయన ఎతికి వచ్చేదాకా ఈయన ఉండాలి కదా! అందుకని వచ్చారు. మాయలో పడుతుంటామనమాట. అలా ఆయన అప్పుడే కనుక్కొని ఈయన నా గురువు అని తెలుసుకొని ఉంటే ఇంత పరుగులుండేది కాదు. ఈ 30 ఏళ్లలో ఆయన ఎంత జ్ఞానాన్ని నేర్చుకునేవాళ్ళో. మనము మన గురువుని ఎలా గుర్తించాలి అని మనకొక డౌటొస్తది కదా! ఇప్పుడు ఎవరైతే చెప్తుంటే మనకి ఈజీగా అర్థమైతదో, ఆ భాష సరళంగా అర్థమై మన హృదయానికి హత్తుకుంటది కదా! అబ్బా! ఈయన చెప్పేదంతా నాకు మనసులో నేను కూడా ఇలాగే అనుకుంటున్నానే, భలే నాకు కరెక్ట్‌గా అర్థమయ్యేలాగా చెప్తున్నాడే అనంటే ఇంక అతనే మన గురువు. అది మనకి ఫిక్స్. ఈరోజు మనందరం వచ్చి ఇక్కడ ఉన్నాము, సార్ క్లాసెస్ వింటున్నాము, వంశీ గారివి ఇవన్నీ చదువుతున్నాము అంటే, మనకి ఆయన చెప్పే విధానము, ఆయన చెప్పేదంతా మనకి నచ్చింది. ఎందుకంటే మన కర్మల్ని మనము పోగొట్టుకుంటున్నాము. చక్కగా సంచితాలన్నీ ఖాళీ చేసుకుంటున్నాము. రోజు రోజుకి జ్ఞానాన్ని మనం పెంచుకుంటున్నాము. ఎప్పుడైతే మనం గురువు సమక్షంలో ఉన్నప్పుడు కూడా మనకి చాలా లీడ్స్ దొరుకుతాయి. మన గురువుగారు ఈయనే అని మనం తెలుసుకోవాలంటే అక్కడ చాలా లీడ్ ఉంటది. దాన్ని పట్టుకొని గాని మనము ముందుకు వెళ్తూ ఉండాలి అన్నమాట. ఆ యుగంలో గూడా చూడండి కృష్ణుడిని ఎవరైనా గుర్తుపట్టారా అసలు? ఈయన పరమాత్ముడు అని ఇప్పుడు మనం 5000 సంవత్సరాల తర్వాత కృష్ణుడు పరమాత్ముడని గుళ్ళు కట్టి చక్కగా గీతా పారాయణాలు చేస్తున్నాము. అప్పుడు అక్కడ కృష్ణుడున్నాడు కదా! దుర్యోధనుడు గుర్తుపట్టి పోనీ పరమాత్ముడు నా వైపు ఉంటే బాగుండు కృష్ణ రా అని ఆయన కనుక్కోలేదు. పోనీ భీష్మ పితామహుడు గారు చాలా జ్ఞాని. అయినా కానీ పరమాత్ముడు శ్రీకృష్ణుడి వైపు లేడు. అధర్మం వైపే ఉన్నారాయన. ఇంకా ద్రోణాచార్యులు వారు గాని. ఇలా అంటే ఎప్పుడు మనిషి పరమాత్ముడు కళ్ళ ఎదుటున్నా గురువు మన దగ్గరున్నామని మనం గుర్తించలేకపోతుంటాము. సాయిబాబా ఉన్నప్పుడు గూడా చూడండి ఎంతమంది ఆయన మీద ఎన్ని రకాలుగా జేసుంటారు. ఈయన ముస్లిం అని, హిందూ అని రకరకాలుగా ఆయన మీద
ఎన్నో క్రియేట్ చేశారు. ఈ రోజు ప్రతి చిన్న పల్లెటూరులో కూడా, చిన్న ఊర్లలో ఎక్కడైనా సరే బాబా గుళ్ళు కట్టుకొని చక్కగా షిరిడీ వెళ్ళడం. వెంకటేశ్వర స్వామి తర్వాత మనకి షిరిడీ కూడా అంత పుణ్యక్షేత్రం లాగా తయారైంది. ఉన్నప్పుడు గుర్తించగలగాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. పర, అపర అంటే తెలుస్తుంది కదా! మనం ఇందాక కూడా చెప్పుకున్నాం గదా! పర అంటే ఇప్పుడు గురువుని చూడంగానే ఈయన ఏంటి ఈ గురువు అలా ఉన్నాడు. ఈయన ఈ గురువు ఇలాంటి బట్టలేసుకున్నాడేంటి? గురువు అంటే సన్యాసి గదా! ఇలా ఆరెంజ్ కలర్ బట్టలేసుకునే ఉండాలి. ముడి పెట్టుకోవాలి. ఇలా అనేది అవన్నీ పర అన్నమాట. అపర అంటే జ్ఞానం. ఆ గురువులో ఉన్న జ్ఞానాన్ని మాత్రమే మనం పట్టుకోవాలి. ఆ చైతన్యాన్ని మాత్రమే పట్టుకోవాలి. అదే కళ్ళున్న గుడ్డి వాళ్ళలాగా బతకొద్దు అని చెప్తున్నారన్నమాట. అలాగే ఒక జ్ఞాని కృష్ణ కాన్షియస్‌తో ఉన్నప్పుడు నీకు కృష్ణుడు వస్తాడు. ఏదైనా కోరుకో అంటాడనమాట. ఒక జ్ఞాని అనమాట. చాలా ఆయనకి ఎంత ఇష్టం అంటే పరమాత్ముడంటే ఎప్పుడు కృష్ణ, కృష్ణ, కృష్ణ అంటూ ఉంటాడనమాట. ఇంకా అన్న తర్వాత దేవుడు రాకుండా ఉండడు కదా! కృష్ణుడు వచ్చేస్తాడు. వచ్చి అడుగుతాడనమాట. "నీకేం కావాలంటే అది కోరుకో నేనిస్తానంటే" "నాకు ఏ వరం వద్దు స్వామి నువ్వు వచ్చావు చాలు నేను చూసా నేను" అంటాడనమాట. "లేదు, లేదు, లేదు కోరుకో" అని అంటాడనమాట. అప్పుడు సరే నీకు సంజీవని వరం ఇస్తాను అంటాడనమాట. సంజీవని వరం అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఈయన ఎళ్తున్నాడనుకోండి. ఈయన నీడ తాకినా సరే గడ్డి ఒకవేళ ఎండిపోయిందనుకోండి, అది పచ్చగా మారుతుంది. ఈయన ఒక శవం పక్క నుంచి ఎళ్తున్నాడనుకోండి, ఈయన నీడ తాకి ఆ శవం కూడా లెగుస్తుంది. అట్లా సంజీవిని వరం ఇస్తాడు. అయితే స్వామి ఇప్పుడు నువ్వు సంజీవిని వరం ఇస్తున్నావు చాలా బావుంది. ఇప్పుడు నేను ఒక శవమో లేకపోతే లేచి కూర్చుంటాడు నా వల్ల. అబ్బా! నేను ఇలా శవం లేచింది గదా! అని ఇంకొక శవాన్ని లేపాలనుకుంటాను. ఇంకొక జీవిని బతికించాలనుకుంటాను. అలా ఒక పని తర్వాత ఒకటి చేసి అది ఊర్లు ఊర్లు పాకుతుంది. జనాలందరూ వచ్చి నన్ను బతికిచ్చు, నాకిలా చెయ్యి, అలా చెయ్యి, నువ్వు మహాజ్ఞానివి అనంగానే నాలో అహంకారం వస్తుంది. నాలో ఉన్న జ్ఞానం అంతా పోతుంది స్వామి. ఎంత తెలివైనోడో చూడండి సాధకుడు గూడా. నాకిలాంటిది వరం వద్దు స్వామి. నాకు నేను ఒకవేళ ఇచ్చారు కాబట్టి, ఈ వరం ఇచ్చానన్న సంగతి నాకు కూడా తెలియకూడదు అంటాడనమాట. అంటే ఆయన వెనకాల ఏం జరుగుతుందో ఆయనకు కూడా తెలియకూడదు అంటాడనమాట. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అంటే ఆయన చేసే పని కూడా ఆయనకు తెలిస్తే గర్వమొస్తుంది, అహంకారం వస్తుంది అని ఆయన భయం అన్నమాట. సో, అందుకనే వద్దంటాడు. ఆ జ్ఞాని ఒకసారి ఆయన సాధకుడు ఎవరైతే జ్ఞాని ఉన్నాడో అలా నడుచుకుంటూ వెళ్తే ఒక శవం లేస్తుంది. శవం ఉంటుంది. ఆ శవం లేసి కూర్చుంటది ఈయన లేచెళ్ళాక. కానీ దాన్ని మాత్రం ఆయన అసలు ఏం పట్టించుకోడు. ఎందుకంటే ఈ శవం లేసి కూర్చుంటే మళ్ళీ ఆళ్ళకొచ్చి దండాలు పెడతారు. వాళ్ళకి తెలీదు, ఈయనకి తెలీదు. సో, అలాంటి జ్ఞాని అన్నమాట. అలాంటి వరాల్ని కోరుకోవాలి మనం కోరుకునేటప్పుడు అని చెప్పి చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ శ్లోకంకెళ్దాం. ఇచ్ఛాద్వేష సముజ్జతే ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వో మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరత్తప. అంటే జగత్తు యందు ప్రాణులన్నీ రాగద్వేషము వలన కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావంచే అంతులేని మోహములు పడి ఉన్నాము. రాగద్వేషాలు ఇంకా ప్రతిదానికి మనకి వస్తానే ఉంటాయి కదా! అవి రాకుండా చూసుకోమని చెప్తా ఉన్నారనమాట. నెక్స్ట్. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢావతః. అంటే నన్ను కానీ నిష్కామ భావంతో పుణ్యకర్మలను ఆచరించు పురుషులు పాపమును రూపుమాసిపోవును అంటే నశించును. అట్టి వారి రాగద్వేష జనితములైన సుఖ దుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధములుగా నన్నే భజింతురు అంటాడనమాట. ఇప్పుడు మన గోపన్న గారు ఉన్నారు కదా! కంచర్ల గోపన్న గారు. ఆయన ఆహ్, గుడి కడతారు. ఆయన జైల్లో పెడతారు. బాగా కొడతా ఉంటారు ఆయనని. కొడుతూ ఉంటే గూడా ఆయన ఎప్పుడూ గూడా అంటే ఈ దేని కారణం వల్ల జైలుకెళ్ళాడు అని ఆయన బాధపడడు. తిట్టడు కూడా ఎవరిని. ఇప్పుడు ఆయనని ఇరికిస్తారు కదా! అందరూ ఈయన డబ్బులు తీసుకుంటున్నాడు. అందుకే అని తానిషా మహారాజ్ కంప్లెయింట్ చేస్తేనే కదా! ఆయనని జైల్‌లో పెడతారు. కానీ ఆళ్ళు కంప్లెయింట్ చేశారు. పలానా వాళ్ళ వల్ల నేను ఇలా లోపలికొచ్చాను జైల్లోకి అని ఎవ్వరిని ఒక్క మాట కూడా అనరసలాయన. ఇదంతా చేసింది నా రాముడే. ఇదంతా నా రాముడి వల్లనే జరిగింది అంటుంటాడు. ఆయన తహసీల్దార్‌గా ఉన్నప్పుడు గుడి కట్టేటప్పుడు కూడా రామ రామ అని అంటాడు. ఈయనకి కష్టమొచ్చినప్పుడు కూడా రామ రామ అని అంటాడు. ఇదంతా రాముడి వల్లనే జరిగింది అంటాడు. సుఖంలో ఉన్నప్పుడు కూడా ఆ సుఖం కూడా నా రాముడి వల్లనే జరిగిందంటాడు. అంటే మనకి తెలుసు మామూలుగా కర్మ వల్ల ఆయన జైలు శిక్ష అనుభవించాడు అని. ఆ తర్వాత ఏం జరుగుతుంది రామ, రామ, రామ అని అలా అంటుంటుంటే అప్పుడు ఆయన ఎంత దివ్య ఆత్మ, ఆయన ఎంత దివ్య చైతన్యం కాబట్టి
ఆయన భక్తుణ్ణి కాపాడడానికి రామలక్ష్మణులు ఇద్దరు తానిషా మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి కలలో నిద్రలో వెళ్ళి ఆయనకి బంగారాన్ని ఆయన ఏమైతే కాజేశాడు అంటారో కంచర్ల గోపన్న గారికి అవన్నీ ఇస్తారు. ఇస్తే మీరెవరు అని అడుగుతాడు ఆయన. ఎవరు? తానిషా మహారాజు రాముణ్ణి అడిగితే నేను కంచర్ల గోపన్నకి దాసుణ్ణి అని చెప్తాడు. ఒక రాముడు అంతటి భగవంతుడు పరమాత్ముడి స్వరూపుడు వచ్చి నేను ఒక మనిషికి సామాన్య మనిషికి దాసుడిని అని చెప్పుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు నేను చెప్పుకుంటా ఉంటాను. నేను సాయిబాబా భక్తురాలిని. నాకు సాయిబాబా అంత చేశాడు, ఇంత చేశాడని. అసలు సాయిబాబా చెప్పుకోవాలి కదా! ఫస్ట్ పలానా ఆమె నా భక్తురాలని అసలు ఆయన కని సన్నుల్లోనే మనం ఉండాలి గదా! సో, మనం డప్పులు కొట్టుకోవడం కాదు. భగవంతుడి యొక్క కనులలో మనం ఉండాలి. ఎప్పుడుంటాము మనము? ఆయనని భక్తితోటి అంటే భక్తితో అంటే ఇక్కడ వినయంతోటి, విశ్వాసంతోటి, అహంకారం లేకుండా ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణాగతి అయి ఉంటామో అప్పుడు మాత్రమే భగవంతుడు మనల్ని కూడా చూస్తాడు. దాసుడుని నేను ఆయన చెప్తున్నాడు చూడండి. కంచర్ల గోపన్న నేను దాసుడని ఎవరికి? గోపన్నకి దాసుడని అని చెప్తాడు. అంటే ఆయనే ఒక టికానా లేనోడు నువ్వు ఆయనకి దాసుడువా అంటాడు తానిష. అని అని ఎగతాళి చేయంగానే లక్ష్మణుడు పక్కనే ఉంటాడు కదా! కోపం వస్తుంది. కత్తి తీయబోతాడు. మనం వచ్చిన పని ఏంటి అది చూసుకుందాం అని చెప్పి ఆయనను వారిస్తాడనమాట. ఆ తర్వాత ఆయన రామదాసుగా అంటే రాముడికి ఇక్కడ దాసుడు ఆయన కాదు. కంచర్ల గోపన్న గారికి దాసుడు. రాముడే దాసుడు కంచర్ల గోపన్న గారికి. అందుకనే రామదాసుడు అని ఆయనకు పేరు వచ్చిందనమాట. సో భగవంతుడు మన కోసం వచ్చి మన కష్టాల్ని తీర్చి మనయి చెయ్యాలి అంటే మనము ఇంకెంత నిబద్ధతతోటి ఉండాలి. మనం ఇంకెంత అరిషడ్ వర్గాల్ని ఇవన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ మన హృదయం ఎంత క్లియర్ గా ఉంచుకోవాలి అనేది ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ చూద్దాము. జరా మరణ మోక్షాయ మామశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం ఆధ్యాత్మం కర్మ చాకిలం. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు అపరబ్రహ్మను సమస్త ఆధ్యాత్మమును సంపూర్ణ కర్మను తెలుసుకుందురు అంటున్నాడు అనమాట. అది ఇందాక చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్పారనమాట. సేమ్ అదే రాముడు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవన్నీ కూడా చేయమని చెప్తున్నారు అనమాట. అంటే ఎప్పుడు కూడా ప్రబోధాలు మనం ఎప్పుడు కూడా టీచింగ్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటారు కదా. అన్ని అలా చేస్తా ఉంటుంటే ఆధ్యాత్మికత మనకి వాటంతటా అవే వస్తూ ఉంటాయి అన్నమాట. లాస్ట్ శ్లోకం చెప్పుకుందాం. సాది భూతాది దైవం మాం సాది యజ్ఞంచ ఏ విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విద్యుర్యుక్త చేతసః. ఆది భూత, ఆది దైవ, ఆది యజ్ఞములతో పాటు అందరికిని ఆత్మరూపుడైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకునేవారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. అంటే ఇప్పుడు లైఫ్ అంతా తినేసి బాగా తాగేసి అందరినీ కొట్టేసి హింస పెట్టేసి ఆఖరి నిమిషంలో నారాయణ నారాయణ అని అంటే అన్ని వచ్చేస్తాయా? మనం స్వర్గానికి వెళ్తామా? అని అని ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. అలా ఏమి జరగదు ఫ్రెండ్స్. ఒకవేళ వాళ్ళ కొడుకుని చనిపోయే మూమెంట్ లో నారాయణ నారాయణ అని అన్నా కానీ వాళ్ళు వచ్చి స్వర్గానికి తీసుకెళ్లినా అందులో 3 మునకలు ముంచాక నీ కర్మలు ఇలా ఉన్నాయి బాబు అని మళ్ళీ నెట్టేస్తారు బయటికి. సో అందుకని ఇదంతా ఏం జరగదు. మన కర్మానుసారము మనం చేసే పనులు బట్టే మనకి స్వర్గ ప్రాప్తి ఉంటుంది. నారాయణ అన్నంత మాత్రాన ఏమీ జరగదు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు లాస్ట్ మినిట్ లో చనిపోతా ఉండడానికి ఉంటారు కదా, వాళ్ళకి నార పీచు తెచ్చి చూపిస్తా ఉంటారంట. అంటే కనీసం ఇది నార పీచు అంటే నార అంటే సగం స్వర్గమైనా వెళ్తాడు మా నాన్న అమ్మ అని ఏదో వాళ్ళ ఆశ అనమాట. అతను నార అని పలకడు, పీచు పీచు అంటుంటాడు గాని అంటే కనీసం ఆ పర్థం పలకాలన్న ఇది కూడా వాళ్ళకి రాదనమాట. పీచు పీచు అంటుంటాడు గాని నార పీచు అని కూడా వాళ్ళు అనలేరు అనమాట. సో అలా వాళ్ళకి నోరు కూడా పలకటానికి రాదనమాట. అలా జరుగుతా ఉంటది. ఎవరికి అట్లా ఎప్పుడు కూడా మోక్షం అనేది రాదు. లాస్ట్ లో నారాయణ నారాయణ అన్నంత మాత్రాన అది రాదు. అంటే ఇక్కడ మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అంత్యకాలం అంటే ప్రతి రాత్రి కూడా మనకి అంత్యకాలమే అని చెప్తున్నాడు. అంత్యకాలం అంటే మనం రోజు అంత్యకాలం అంటే రాత్రి రాగానే ఏం చేస్తున్నాం? పడుకుంటున్నాం. పడుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? 72 బ్రీత్ చేసి మన కర్మల్ని మనం చూసుకుంటున్నాం. చూసుకొని వాటిని నిర్మూలించుకుంటున్నాము. సో అంత్యకాలమునందైనా సరే అంటే రాత్రి ఎందైనా నువ్వు పగలంతా ప్రాపంచక విషయంలో మన చేయాల్సిన పనులన్నీ ఉంటాయి కదా, జనజీవనంలో ఉంటాం కాబట్టి మనం చేయలేము. రాత్రి అంటే మనం ఏం పనులు ఉండవు కాబట్టి ఆ అంత్యకాలం అంటే రాత్రి టైంలో అయినా సరే ధ్యానం చెయ్యండి, సాధన చెయ్యండి, మీ కర్మను చూసుకోండి, పోగొట్టుకోండి, ధ్యానం చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట. వంశీ సార్ దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఒక చింతపండు తాతని సార్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారంట. ఆయనకి 3 కొడుకులైతే అతను చింతపండు వ్యాపారం చేస్తా ఉంటాడంట.
అయితే చనిపోయే టైంకి రాగానే మామూలుగా ఇంట్లో ఉంచరు కదా! మంచాల మీద బయట పడుకోబెట్టేస్తారు గదా! బయట పడుకోబెడితే ఊరికే ఆ ముసలాయనకి అప్పుడైనా ఇంకా 3 నిమిషాల్లో చచ్చిపోతానని తెలుస్తుంది గదా! కనీసం అప్పుడు దేవుడిని మాట స్మరణ చేద్దామని లేకుండా వాళ్ళ పెద్ద బాబుని పిలుస్తాడంట. అతను రాగానే "ఏంటి నువ్వు ఇక్కడున్నావు" అని అంటాడంట. ఆ తర్వాతగా రెండో వాడిని పిలిస్తే కూడా అక్కడే ఉంటాడు. పలుకుతాడు "ఏంటి నాన్న" అని. మూడో వాడిని కూడా పిలిస్తే "ఏంటి నాన్న" అంటాడంట. ముగ్గురు ఇక్కడే ఉంటే కొట్టెవరు చూసుకుంటున్నారా అంటాడంట. అంటే ఆయన చనిపోయే 3 నిమిషాల ముందు కూడా ధ్యాసంతా కొట్టు మీద ఉంది గానీ, పుట్టించిన దేవుడి మీద, తీసుకుపోయే దేవుడి మీద లేదు. బ్రతికించే దేవుడి మీద లేదు, తీసుకుపోయే భగవంతుడి మీద లేదనమాట. సో, అలా ఉండకండి మాస్టర్స్. అంత్యకాలంలో చేసినంత మాత్రాన ఏమీ జరగదు. మనం ప్రతిరోజు ధ్యానం చేయాల్సిందే. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏ ఒక్క రోజు కూడా మనము ఒక రాత్రి పూట మనం ధ్యానం చేయడం మిస్ అయ్యామంటే, ఒక జన్మని మిస్ అయినట్టే. సో, దీన్ని జాగ్రత్తగా గ్రహించి రోజు కర్మ విపాకం చేసుకోండి, కర్మ ధ్యానం చేసుకోండి మాస్టర్స్. ఇది దీని యొక్క అర్థము. మనకి సెవెంత్ చాప్టర్. ఈ అవకాశం ఇచ్చిన భారతి మేడం థాంక్ యూ వెరీ మచ్ మేడం. శ్రీకృష్ణ అర్పణమస్తు.